ఇంట్లో సమయానికి కూరగాయలు లేవా, ఉల్లిపాయలతో ఇలా చేయండి. కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఇలాంటి వాటి అన్నింటిలోకి కూడా ద బెస్ట్ కర్రీ. ఎవ్వరూ మిస్ కాకండి. ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా చిన్నగా కట్ చేసుకుందాం. కానీ ఇంత మంచి టేస్ట్ ఏ కూరగాయలకు కూడా రాదు. ఇలా చేసిన కర్రీ మాత్రం ఎవరు మిస్ కావద్దు. ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 గా ఉంటుంది. కట్ చేసిన వాటన్నిటిని ప్లేట్లో వేసి పక్కన పెట్టి చింతపండు నానేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు చింతపండు బౌల్ ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆ తర్వాత దాంట్లో కాస్త నూనె పోసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు వేసి ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు కూడా అందులో వేసి చిటపట్లాడించి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ దాంట్లో వేసుకునేసి కాస్త ఇలా తిరిగేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చి స్పైసీ తగ్గట్టు కారం వేసుకునేసి చిటికెడు పసుపు, ధనియాల పొడి, సాల్ట్ ఇవి 3 వేసి బాగా కలిపి ఇలా వేగిన తర్వాత చింతపండు నీళ్లు పోసి రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి ఇలా ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నం చపాతీలోకి తింటుంటే సూపరు సూపర్.